Hi everyone, good morning. ఓకే. సో ఎవరైనా సరే టేబుల్ టాస్క్ చేయకుండా ఉంటే అది కూడా చేయండి. ఎందుకంటే మనకి చాలా 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 ఇంపార్టెంట్ టాస్క్లు అనమాట. నేను చేయించే ప్రతి టాస్క్లు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నేను చెప్తున్నా. నేను చెప్పిన టాస్క్లు ఎవరైతే ఫాలో అవ్వలేదో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆ టాస్క్ల మీదే ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి టెక్నికల్ టాస్క్లే ఉంటాయి మీకు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఓకే. సో నెక్స్ట్ టేబుల్ టాస్క్ అనేసి ఒకటి ఉంది. టేబుల్ సారీ టేబుల్ కాదు, నావ్ బార్ అనమాట. నావ్ బార్ టాస్క్. 1 minute. నావ్ బార్ టాస్క్, అసలు నావ్ బార్ టాస్క్లో మనం ఏం చేయగలం? సేమ్ నావ్ బార్ టాస్క్లో మనకు మెనూస్ ఉంటాయి. అంటే వితౌట్ డ్రాప్ డౌన్తో వచ్చే మెనూస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మెనూస్ అన్ని మనకు ఎలా ఉంటాయి? ఎల్ఐ ఇచ్చింటాం, ఎల్ఐకి నావ్ ఐటమ్ ఇచ్చింటాం, యాంకర్ ట్యాగ్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్కి నావ్ లింక్ ఉంటుంది. ఆ యాంకర్ ట్యాగ్ లోపల హెచ్ఆర్ఈఎఫ్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ యాంకర్ ట్యాగ్ లోపల ఉండే హోమ్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ నావ్ బార్ మీద ఒక టాస్క్ ఇచ్చాను నేను. ఐడియా ఉందా? ఇలా నేమ్ హోమ్ యుఆర్ఎల్, నేమ్ అబౌట్ యుఆర్ఎల్, నేమ్ కోడ్స్ యుఆర్ఎల్, నేమ్ కాంటాక్ట్ యుఆర్ఎల్, నేమ్ ఇలా ఇచ్చాను. ఐడియా ఉందా మీకు? వీటిని కూడా లూపింగ్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. మనకి వితౌట్ డ్రాప్ డౌన్ అంటే మనకి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఎల్ఐ నావ్ ఐటమ్ నావ్ లింక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. లెట్ పి ఈక్వల్ టు ఎంటీ ఫర్ లెట్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ నావ్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ వాల్యూలోకి ఇక్కడ నేను ఏదైతే కామన్గా ఉంటుందో స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది మనకి? కామన్గా ఈ యువెల్లో ఉంటాయి మనకి. ఈ యువెల్లో ఉండే మెనూసే మనకు చేంజ్ అయ్యేది. ఈ యువెల్లో ఉండే మెనూస్ మాత్రమే మనము కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఒక మెనూ తీసుకుంటున్నా, ఆ మెనూని కాపీ పేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ మెనూలో మనకు హెచ్ఆర్ఈఎఫ్లోనే మనకు వాల్యూ చేంజ్ అవ్వాలి. ఏది? యుఆర్ఎల్ అనే వాల్యూ. నావ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ యుఆర్ఎల్. సేమ్ అదేవిధంగా నావ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ నేమ్ అనమాట. ఇలా వితౌట్ డ్రాప్ డౌన్. ఇప్పుడు ఈ వాల్యూని మనకి ఇక్కడ వెళ్ళి ఓపెన్ చేస్తే మనకు అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఒకటే చెప్తున్నా, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఎవరికైతే అర్థమైంటాయో ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. ప్రీవియస్ కాన్సెప్ట్స్ కార్డ్ టాస్క్ కానీ టేబుల్ టాస్క్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేసుకోండి. నావ్ బార్లో స్టాటిక్ డిజైన్ చేయండి. స్టాటిక్ డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే కామన్ డిజైనింగ్ని కాపీ చేసుకొని దీనిలో ఇచ్చేయండి. జేఎస్లో జేఎస్ రిమైనింగ్ ఆల్ సేమ్ అనమాట. అదేవిధంగా డ్రాప్ డౌన్ ఉంటే ఎలాగా? డ్రాప్ డౌన్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి సిరీస్ డ్రాప్ డౌన్ అంటే దేనికి డ్రాప్ డౌన్ ఉందో దానికి రాస్తాం. దాంట్లో మళ్ళీ సబ్ తీసుకుంటాం. ఇంకొకటి ఏదైనా సరే ఈ ప్లేస్లో ఏదైనా సరే మనకు ఉండొచ్చు. నేను ఓన్గా సబ్ అని తీసుకున్నాను. ఇక్కడ మనకి సబ్ మెనూలో మనకి ఏముందంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, అరే ఉంది, దాంట్లో ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో మనకు యాంగులర్ జేఎస్ అనే నేము, యాంగులర్ డాట్ హెచ్టిఎంఎల్, రియాక్ట్ జేఎస్ అనే నేము, రియాక్ట్ జేఎస్ హెచ్టిఎంఎల్, నోట్ జేఎస్ అనే నేము, నోట్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్ ఇలా ఉంది. ఇప్పుడు ఏ దాంట్లో అయితే డ్రాప్ డౌన్ ఉందో ఆ డ్రాప్ డౌన్కి సబ్ అనే వాల్యూస్ ఉంటాయి. ఏ దానికైతే డ్రాప్ డౌన్ ఉందో దాంట్లో సబ్ అనే వాల్యూస్ ఉంటాయి. ఏ దానికైతే డ్రాప్ డౌన్ లేదో దాని సబ్ అనే వాల్యూ ఇంటీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి,
డ్రాప్ డౌన్ లేని వాల్యూ ఎంటీగా ఉంటుంది. డ్రాప్ డౌన్ ఉండే వాల్యూ సబ్ వాల్యూలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. సిరీస్ వీటికి లేదు అండ్ వీటికి ఉంది. యాంగులర్ డాట్ బ్లాగ్ అండ్ రియాక్ట్ బ్లాగ్ ఇలా అంటున్నాయి. ఇక్కడ మిగతా వాడికి ఎఫ్ఏక్యూకి ఏం లేదు, అండ్ లాగిన్కి ఏం లేదు, అండ్ రిజిస్టర్కి ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ తీయేస్తున్నాను. ఫస్ట్ నేను టైప్ చేసి చూపిస్తాను. ఇలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి స్టార్ట్ చేద్దాం కోడింగ్. లెట్ p ఈక్వల్ టు ఇట్స్ ఎంటీ స్ట్రింగ్. ఫర్ లూప్ ఫర్ లెట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ navs డాట్ లెంత్ నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనకు విత్ డ్రాప్ డౌన్ ఉందా వితౌట్ డ్రాప్ డౌన్ ఉందా అనేసి దాని మీనింగ్. విత్ డ్రాప్ డౌన్ ఉందా వితౌట్ డ్రాప్ డౌన్ ఉందా. విత్ డ్రాప్ డౌన్ అంటే ఈ సబ్లో ఉండే వాల్యూ ఎక్కువ ఉంటాయి. వితౌట్ డ్రాప్ డౌన్ అంటే ఈ సబ్లో ఉండే వాల్యూ ఏముండదు. ఇక్కడ కండిషన్ రాస్తున్నది చూడండి. ఈ సబ్ వాల్యూని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేయొచ్చు చెప్తారా? ఈ నౌస్లో ఉండే ఈ ఆబ్జెక్ట్లో ఉండే సబ్ వాల్యూని ఎలా గెట్ చేయొచ్చు, ఈ సబ్ వాల్యూని ఎలా గెట్ చేయొచ్చు ఎనీవన్? సో ఫస్ట్ దాంట్లో ఉండేదే సబ్ వాల్యూ అనుకోండి. ఫస్ట్ దాంట్లో ఉండే సబ్ వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నా, ఎలా గెట్ చేయొచ్చు ఎనీవన్? navs of 0 navs of 0 dot sub. navs of 0 డాట్ సబ్. దీంట్లో అయితే navs of 1 డాట్ సబ్, navs of 2 డాట్ సబ్. ఈ 1 2 3 ఇవన్నీ వచ్చేసి మనకు ఐ ఇండెక్స్ నెంబర్లో మనకు వస్తుంటాయి, రైట్? ఇక్కడ మనకి ఏం రాస్తున్నా అంటే కండిషన్ రాస్తున్నా. ఇఫ్ navs స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I డాట్ సబ్ డాట్ లెంత్, అంటే డాట్ లెంత్ అనేది మనకు ఈక్వల్ టు 0 అయితే, ఈక్వల్ టు 0 అయితే మనకు డ్రాప్ డౌన్ లేనట్టు. డ్రాప్ డౌన్ లేకపోతే ఈ పీకి ఇక్కడ వస్తున్న స్ట్రక్చర్ మనం యాడ్ చేయాలి. పీ ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్. ఈ బ్యాక్ స్టిక్స్ లోపల మనకి డ్రాప్ డౌన్ లేని స్ట్రక్చర్ అంటే మనకు, ఒకసారి నేను ఆ స్ట్రక్చర్ కూడా కాపీ పేస్ట్ చేస్తాను. W3 schools బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్ 5. బూస్ట్రాప్ 5లో మనకి nav బార్లో మనకి కొలాప్సిబుల్ nav బార్లోకి వెళ్ళండి. కొలాప్సిబుల్ nav బార్లో మనకి LI, దిస్ LI కాపీ పేస్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఇది వితౌట్ డ్రాప్ డౌన్ లేని మెనూ అనమాట. ఇప్పుడు మనకు ఈ హెచ్ఆర్ఎఫ్లో ఏం బైండ్ చేయాలి? డాలర్ బైండింగ్ navs స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I డాట్ URL. సేమ్ లైక్ ఇదే వాల్యూ మళ్ళీ ఈ మిడిల్లో డాట్ నేమ్. Now see this output. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని ఇక్కడ బైండ్ చేయాలి. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని మెనూలోకి బైండ్ చేయాలి. మెనూలోకి బైండ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, మెయిన్ డ్రాప్ అనేసి మనకి ఇక్కడ క్లాస్ నేమ్ రాసాం, మెయిన్ డ్రాప్ అనేసి. సో జేఎస్ నేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా లూపింగ్ జరుగుతుంది. లూపింగ్ జరిగిన తర్వాత పీకి వెళ్ళిపోద్ది. పీక్లో ఉన్న వాల్యూస్ మొత్తం డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ మెను డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు పి. సరే అవుట్పుట్ చూద్దాం. ఇది ఏంటంటే డ్రాప్ డౌన్ లేని వాల్యూస్ చూడండి. హోమ్, కాంటాక్ట్, FAQ, లాగిన్, రిజిస్టర్. క్లియర్? సో ఏవైతే మనకు సబ్ వాల్యూలో ఉండే లెంత్ అనేది 0 ఉంటుందో, అంటే 0 నథింగ్ బట్టి ఇక్కడ ఏం డేటా లేదనేసి దాని మీనింగ్. ఇప్పుడు ఇది ఒక అరే యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్, అంటే డాట్ లెంత్ దాంట్లో ఒక వాల్యూ ఉంది అనుకుంటే 1 వస్తుంది, 2 వచ్చిందంటే 2 వస్తుంది, 3 వస్తుంది 3 వస్తుంది, 4 వస్తే 4 వస్తుంది. ఇప్పుడు మనకు ఇఫ్ కండిషన్లో మనకు ఏవైతే లెంత్ 0 ఉంటుందో ఆ వాల్యూస్ మాత్రం మనం ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఎల్స్ అనమాట. ఎల్స్ ఏవైతే డ్రాప్ డౌన్ మనకు లేదో దాన్ని, అంటే డ్రాప్ డౌన్ ఉందో, అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే పీ ప్లస్ ఈక్వల్ టు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఆలోచించాల్సింది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది డ్రాప్ డౌన్, ఇది స్ట్రక్చర్ మొత్తం.
ఇప్పుడు మనకు ఇక్కడికి ఎప్పుడు వెళ్తుంది, ఇది ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు మొత్తాన్ని మనము కాపీ పేస్ట్ చేయకూడదు. ఇక్కడ నీకు పక్కన పేస్ట్ చేస్తున్నా, మనకి ఏది లూప్ అవ్వాలి చూపిస్తాను. ఇప్పుడు ఈ కేసులు మీరు అబ్జర్వ్ చేస్తే లూప్ అవ్వాల్సింది ఓన్లీ ఇవే, లూప్ అవ్వాల్సింది ఓన్లీ ఈ యువెల్లో ఉండే కంటెంటే. ఇక్కడి నుంచి ఇదంతా కాన్స్టెంట్గా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇదంతా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ మిడిల్లో మాత్రమే లూపింగ్ చేయాలి. అందుకోసం నేనేం చేస్తున్నట్టే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేసి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేసి ఈ ఫస్ట్ పీలో వేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేంటంటే కాన్స్టెంట్ వాల్యూ అనమాట. మనకి ఎంత కాన్స్టెంట్ నవ్ నవ్. నెక్స్ట్ లూపింగ్ జరగాలి, నెక్స్ట్ లూపింగ్ ఇక్కడ జరగాలి. ఫర్ లూప్ ఇక్కడ మనకు వేరే వాల్యూ తీసుకోవాలి. లెట్ j ఈక్వల్ టు 0, j ఈక్వల్ 0, j లెస్ దాన్ nav's స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I డాట్ సబ్ డాట్ లెంత్, నెక్స్ట్ j ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే లూపింగ్ జరుగుతుందో ఆ లూపింగ్ వాల్యూనే యాడ్ చేయాలి. ఇక్కడ ఏం లూపింగ్ జరుగుతుంది, ఇక్కడ ఓన్లీ ఈ LI మాత్రమే లూపింగ్ జరుగుతుంది. లూపింగ్ జరిగేది ఈ LI మాత్రమే, మిగతా అంతా కాన్స్టెంట్. ఇప్పుడు ఈ లూపింగ్లో HRF వాల్యూ ఏమొస్తుంది అంటే సబ్లో ఉండే URL రావాలి. సబ్లో ఉండే URL అంటే నవ్ స్క్వేర్ బ్రాకెట్, సో మనకి డాలర్ ఫ్లోర్ బ్రాకెట్స్ now square bracket of I dot sub square bracket of j dot URL, that's the value. now square bracket of I అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చి ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు నేమ్, ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చి ఉంటుందో now స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I అనే వాల్యూ ఏ వాల్యూ అయితే వచ్చి ఉంటుందో ఆ వాల్యూ యొక్క నేమ్ ఇక్కడ రావాలి. now స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I డాట్ నేమ్ ఇక్కడ సేమ్ లైక్ ఇక్కడ డాట్ URL. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం రిపీట్ అయిపోయింది, లూపింగ్ జరిగిపోయింది. ఇక్కడంతా కంటెంట్ లూపింగ్ అయిపోయింది. లూపింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈ రెండు వాల్యూస్ మళ్ళీ యాడ్ అవ్వాలి. ఈ లూపింగ్ జరిగిపోయింది, ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఈ రెండు వాల్యూస్ మనకు ఎండింగ్లో మళ్ళీ యాడ్ అవ్వాలి. ఎక్కడ యాడ్ అవ్వాలి, ఈ లూపింగ్ తర్వాత యాడ్ అవ్వాలి. అప్పుడు మళ్ళీ p ప్లస్ ఈక్వల్ టు ఇట్స్ ఏ బ్యాక్ స్టిక్స్ లైక్ క్లియర్. ఇది అర్థమైందా? ఇదంతా కాన్స్టెంట్గా ఉండే డేటా, కాన్స్టెంట్గా వచ్చింది కాబట్టి పీలోకి యాజ్ ఇట్ ఈస్గా నేను పంపించేస్తున్నా. అండ్ లూపింగ్ జరిగే డేటా ఏంటంటే ఈ లూప్ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎండ్ అయిపోద్ది, ఎప్పుడైతే మనకు డేటా రావడం ఆగిపోద్దో, ఇక్కడ డేటా రావడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ లూప్ ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ కింద అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ప్లేస్ అయి ఉంటాయి. దాని తర్వాత మనకు ఈ యువెల్లో LI రావాలి. ఓకే, సో ఇదంతా వచ్చిన తర్వాత ఇదంతా ఎప్పుడైతే ఎండ్ అయిపోద్దో, లూపింగ్ అంతా ఎండ్ అయిపోద్దో మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి. అబౌట్ అస్, కోర్సెస్, బ్లాగ్, అబౌట్లో టీమ్ రివ్యూ, బ్లాగ్లో యాంగులర్ బ్లాగ్, రియాక్ట్ బ్లాగ్, కోర్సెస్లో యాంగులర్ JS, రియాక్ట్ JS, నోడ్ JS. ఓకే, సో ఇలాంటి చాలా 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 ఇంపార్టెంట్. విత్ డ్రాప్ డౌన్, వితౌట్ డ్రాప్ డౌన్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉందంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఈ కేసెస్లో మనకు ఈ ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత, ఎల్స్లోకి అంటే nav of I డాట్ సబ్ అంటున్నాం. అంటే ఇక్కడ nav of I అనే వాల్యూ ఏది మనకు లెంత్ లేదో, సబ్ అనేది ఏదైతే లెంత్ లేదో ఆ వాల్యూ మనకి ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో లెంత్ లేని వాల్యూస్ ఇక్కడ, లెంత్ ఉండే వాల్యూస్ ఇక్కడ అనమాట. సారీ, ఓకే, లెంత్ డబుల్ ఈక్వల్ 0 అంటున్నాం. లెంత్ ఏదైతే లేదో ఇక్కడ ప్రింట్ అవుతాయి, లెంత్ ఉండే వాల్యూస్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు
ఇక్కడ మెయిన్ మెనూలో మనకు కనిపించాల్సింది ఏంటంటే వాటి నేమ్ అనమాట. యుఆర్ఎల్ అండ్ నేమ్ అనమాట. మనకి యుఆర్ఎల్ అండ్ వాటి నేమ్. దాంట్లో మళ్ళీ లూపింగ్ అనమాట. మనకి వాటిలో ఉండే సబ్ వాల్యూస్ నీట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని చేస్తేనే ఇది అర్థం అవుతుంది. అంత ఈజీ కాదు ఇవన్నీ అర్థం కావడం. ఓకే, బాగా నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ యొక్క ఇటరేషన్ అంటాం. ఇటరేషన్ అంటే ఇప్పుడు మనం లూపింగ్ యూజ్ చేసాం. ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ కానీ అన్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు వీటన్నిటిని. వాటికంటే ఈజీగా వచ్చేసి ఫర్ లూప్ ఉంటుంది అలా ఇచ్చాం. నెక్స్ట్ వాటికంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఆఫ్ అనేసి ఒకటి ఉందన్నమాట. ఫర్ ఆఫ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఫర్ ఆఫ్ డాట్ హెచ్డిఎం. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చిన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నా ఎందుకంటే ఇంకా డిజైనింగ్ చాయిస్ మీదే అనమాట. డిజైనింగ్ ఎలా చేస్తా అనేది చాయిస్ మీదే ఉంటుంది. ఫర్ ఆఫ్ అన్ని 1 by 1 ఇక్కడే చూపిస్తాను మీకు. ఫస్ట్ మనకు స్క్రిప్ట్ తీసుకుంటున్నా. ఈ స్క్రిప్ట్లో మనకు ఒక లెట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఒక అరే తీసుకుంటున్నా. అరేలో మనకు యాంగులర్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, జావా, పైథాన్ ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఏఆర్ఆర్ బదులు మనకి కోర్సెస్ తీసుకున్నాం. కోర్సెస్. సో ఇలా ఒక వేరియబుల్లో డేటా తీసుకున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఉండే డేటా ఇక్కడ కావాలి నాకు. యుఎల్, ఎల్ఐలో వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఒకటి కాపీ పేస్ట్ చేద్దాం మనం. కొద్దిగా నీట్గా ఉంటుంది. లిస్ట్కి సంబంధించిన లిస్ట్ గ్రూప్స్ అనమాట. ఇది కాపీ చేస్తాం. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్స్. ఇక్కడ మనకు లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఉండే యాంగులర్ అన్నిటిని ఈ ఫస్ట్ ఐటెంలోకి మనకి వెళ్ళాలి. మళ్ళీ రియాక్ట్ అనేది సెకండ్ ఐటెంలోకి, థర్డ్ అన్ని ఇలా వచ్చేసి మనకు అన్ని ఒక్కొక్క వాల్యూ రావాలి. అంటే ఒక్కొక్క వాల్యూ మనకు రావాలనుకున్నప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూపిస్తా. యాంగులర్, రియాక్ట్, నోడ్ జేఎస్ ఇలా మనకి చూపిస్తున్నాం. జస్ట్ ఎలా ఉంది కంటెంట్ మనం చూడడానికి అనేసి. మనకి బూస్ట్రాప్ లింక్స్ మనం ఇంక్లూడ్ చేయలేదు. బూస్ట్రాప్ లింక్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు నీట్గా వస్తుంది మనకు. సిరీస్ ఇలా యాంగులర్, రియాక్ట్, నోడ్ చేసి ఇప్పుడు ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్నిటినీ మనకు ఇట్లా 1 by 1 రావాలనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని అలా 1 by 1 రావాలంటే ఎలా చేయొచ్చు చెప్తారు ఎవరన్నా? ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు. ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ కోర్సెస్ డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ ఎల్ఐలోకి బైండ్ అవ్వాలి మనకు. అంటే రిపీట్ అవ్వకూడదు, ఇవన్నీ రిపీట్ అవ్వకుండా ఒక ఎల్ఐలోకే ఇవన్నీ ఒక్కొక్క వాల్యూ మనం బైండ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం, మనకి ఇనిషియల్గా ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇట్స్ ఏ ఎంటీ స్ట్రింగ్. ఆ ఎంటీ స్ట్రింగ్లోకి పీ ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్ట్రిక్స్. ఈ బ్యాక్ స్ట్రిక్స్లోకి ఈ వాల్యూ తీసుకుంటాను, ఒక వాల్యూ తీసుకుంటాను అంతే. ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఐడి ఈక్వల్ టు ఒక మెనూ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చేసి ఇక్కడికి బైండ్ చేస్తాం మనం. ఇక్కడ ఎలా చేస్తామంటే మనకు డాలర్ ఫ్లవర్ బ్రాకెట్, దీనిలోకి మనం కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ. ఈ వాల్యూ లూపింగ్ జరుగుతుంది. అన్ని వాల్యూస్ ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. స్టోర్ అయిన తర్వాత మనకి లాస్ట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్
మెను డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ 50 సీస్ అవుట్పుట్ ఫేస్ యాంగులర్ నోడ్ జావా పైథాన్ ఇంకా కొన్ని వాల్యూస్ మనం యాడ్ చేసాము అంటే ఇంకా కొన్ని వాల్యూస్ ఇక్కడ యాడ్ చేస్తున్నా .NET UI UX క్లియర్ ఇలా యాడ్ అవ్వగానే మనకి ఏమైతే అంటే ఇది లూపింగ్ ఆటోమేటిక్గా అదే పర్ఫామ్ చేసుకుంటుంది క్లియరా ఎస్ అన్న. సేమ్ ఇదే ప్లేస్లో మనకు ఆబ్జెక్ట్ ఉన్నా సేమే ఆబ్జెక్ట్ ఉంటే ఏం చేస్తాము నేమ్ ఫీ ఉంది అనుకోండి దీంట్లో ఆబ్జెక్ట్స్లో మనకు నేమ్ ఫీ ఉంది అనుకుంటున్నా ఇక నేను ఇంకోటి రాస్తున్నా ఇక లెట్ కోర్స్ ఇన్ఫో అంటున్నా కోర్స్ ఇన్ఫో ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఒక అరే తీసుకుంటున్నా అరేలో నేను కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుంటాను నేమ్ యాంగులర్ ఫీ 15 నెక్స్ట్ అదేవిధంగా ఇలాగ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఇలా అయినా ఉండొచ్చు అండ్ డైరెక్ట్ అరేస్ అయినా ఉండొచ్చు ఎలా ఉన్నా సరే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి రియాక్ట్ నోడ్ జావా పైథాన్ 18 25 30 13 ఇలా ఉంది ఇప్పుడు ఇలా సింపుల్గా ఉండే వాటిలో మనకి ఇలా చేసాం ఇప్పుడు మనకి ఎలా కావాలంటే దీంట్లో ఇప్పుడు ఎలా కావాలంటే అవుట్పుట్ ఫస్ట్ చూపిస్తాను ఎలా కావాలనేసి ఈ కేసులో మనకు మై కోర్స్ నేమ్ అండ్ ఫీ ఇలా చూపించాలనుకున్నా కోర్స్ నేమ్ ఏదైనా సరే మనకు యాంగులర్ అని రాస్తున్నాం అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 15 ఇలా రాస్తున్నాం ఇలా ఎవ్రీ కోర్స్ వచ్చేసి ఇలా చూపించాలనుకుంటున్నాం ఒక దాంట్లోనే ఎవ్రీ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ వాటి ఫీ నేమ్ ఫీ ఇలా చూపించాలనుకుంటున్నాం సో ఇక్కడ మనకు ఇదంతా బైండ్ అవుతుంది కదా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనకి ఇక్కడ కట్ చేసి కామెంట్ పెట్టేస్తున్నాం ఇలా కనిపించారు మనకు కోర్స్ నేమ్ యాంగులర్ అండ్ ఫీ 15 ఇలా మిగతా కోర్సెస్ అన్ని మనకు కనిపించాలన్నమాట ఇది ఏంటంటే స్టాటిక్ నేను ఇచ్చింది దీంట్లో ఇచ్చామంటే స్టాటిక్ జావా స్క్రిప్ట్ నుంచి మనం బైండ్ చేస్తున్నట్టు ఇస్తే డైనమిక్ అనమాట ఇప్పుడు ఇక్కడ వస్తున్న నేమ్ ఫీ ఇవన్నీ వచ్చేసి మనకు ఇక్కడ బైండ్ అవ్వాలి ఇక్కడ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం సేమ్ లూప్ బట్ ఇక్కడ నేను ఇంకొకటి చేస్తాను ఫర్ ఆఫ్ని యూజ్ చేసుకొని చేస్తాను ఫర్ ఇక్కడ ఏం చేయాలంటే లెట్ కోర్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్ కోర్స్ ఇన్ఫో ఇప్పుడు నేను కోర్స్ ఇన్ఫో అని కోర్స్ అనుకుంటున్నా అంటే ఆఫ్ అనమాట ఇది ఏంటంటే ఫర్ ఆఫ్కి సంబంధించింది ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం లెట్ కోర్స్ ఈ వేరియబుల్ ప్లేస్లో మీరు ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు లెట్ ఎక్స్ ఆఫ్ కోర్స్ ఇన్ఫో అంటే కోర్స్ ఇన్ఫో అనే వేరియబుల్లో ఉండే డేటాని ఎక్స్కి అసైన్ చేస్తాను ఎక్స్కి ఇస్తాను ఇప్పుడు మనకు ఫస్ట్ యొక్క వాల్యూ వచ్చేసి ఎక్స్కి ఇస్తుంది ఫస్ట్ వాల్యూ ఏముంది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అనమాట ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు నేమ్ అనేది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఎక్స్లో నుంచి ఈ నేమ్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ వస్తుంది ఈ ఎక్స్ని బేస్ చేసుకొని ఈ నేమ్ని కానీ ఈ ఫీని కానీ గెట్ చేయాలంటే ఎలా గెట్ చేయొచ్చు ఉన్నారా ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ అంటున్నా ఎక్స్ ప్లేస్లో ఈ ఆబ్జెక్ట్ అంటున్నా ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ అంటున్నా ఇప్పుడు మనకి నేమ్ని గెట్ చేయాలి ఎలా గెట్ చేస్తారు సో ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 ఆబ్జెక్ట్ అనమాట
ఏదైనా సరే ఒక వేరియబుల్‌లో ఆబ్జెక్ట్ ఉంది అంటే, ఆ ఆబ్జెక్ట్‌లో ఉండే వాల్యూస్‌ని మనం గెట్ చేయాలంటే డాట్ అనే ఆపరేటర్‌తో గెట్ చేస్తాం. ఇప్పుడు కోర్స్ ఇన్ఫోలో ఇచ్చి ఫస్ట్ వాల్యూ ఎక్స్‌కి అసైన్ చేస్తది. ఫస్ట్ వాల్యూ ఎక్స్‌కి అసైన్ చేసినప్పుడు ఈ వాల్యూలో ఉండే నేమ్‌ని గెట్ చేయాలంటే ఎక్స్ డాట్ నేమ్. అదే ఫీని గెట్ చేయాలంటే ఎక్స్ డాట్ ఫీ. సేమ్ అదే విధంగా సెకండ్ వాల్యూని మళ్ళీ ఎక్స్‌కి పాస్ చేస్తది. మళ్ళీ దాంట్లో ఉండే నేమ్‌ని గాని, దాంట్లో ఉండే ఫీని గాని ఎక్స్ డాట్ నేమ్, ఎక్స్ డాట్ ఫీ. థర్డ్ వాల్యూ పాస్ చేస్తది. ఫోర్త్ వాల్యూ పాస్ చేస్తది. ఫిఫ్త్ వాల్యూ పాస్ చేస్తది. ఎప్పుడైతే డేటా అంతా కంప్లీట్ అవుతాదో అప్పుడు ఎక్స్‌లో ప్రింట్ చేయడానికి ఏముండదు. అప్పుడు ఏమైతదంటే ఈ లూప్ అనేది ఎండ్ అయిపోద్ది. సో, ఆ విధంగా మనకు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సేమ్ మెథడ్. సేమ్ మెథడ్‌లోనే మాకు లెట్ p ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఎవరో మ్యూట్‌లోని తీశారు. కొద్దిగా సైలెంట్‌గా ఉండండి ప్లీజ్. లెట్ p ఈక్వల్ టు ఎంప్టీ. ఇప్పుడు మనకి p ప్లస్ ఈక్వల్ టు మళ్ళీ బ్యాక్ స్ట్రిక్స్. ఇప్పుడు మనకి ఏదైతే బైండ్ చేయాలనో దాన్నే మనం కట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇక్కడ వస్తున్న వాల్యూ వచ్చేసి ఇక్కడ బైండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎక్స్‌లో ఉన్న అంటే ఎక్స్‌లోకి పాస్ చేస్తున్నాం ఎవరి వాల్యూని. ఎవరి ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఆబ్జెక్ట్ లేకుండా అరే ఉందనుకోండి డైరెక్ట్‌గా ఎక్స్‌ని ప్రింట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్‌లో ఉండే పారామీటర్స్ గెట్ చేయాలంటే ఇక్కడ మనం బైండ్ చేస్తాం. ఇక్కడ నేమ్ కావాలి. డాలర్ బ్రాకెట్ ఎక్స్ డాట్ నేమ్. అదేవిధంగా ఫీ కావాలనుకుంటే సేమ్ లైక్ ఇక్కడ ఎక్స్ డాట్ ఫీ. ఇక్కడ మనకు రూపీస్ ఇలాంటివి కావాలంటే మీరు స్ట్రింగ్లో ఇలా పెట్టేసుకోవచ్చు. రూపీస్ ఇలా స్ట్రింగ్ లాగా నేను పెడుతున్నా రూపీస్ అనేసి. నౌ ఇదంతా వచ్చిన వాల్యూ పీలెక్ స్టోర్ అవుతుంది. పీలెక్ స్టోర్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. దట్ ఐడి ఈస్ మెను డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ p. సీస్ అవుట్పుట్ చూడండి. మై కోర్స్ నేమ్ యాంగులర్, రియాక్ట్, నోడ్, జావా. ఇలా మనం ఇంకో కోర్స్ ఏదైనా యాడ్ చేసినా, ఇంకో కోర్స్ ఇక్కడ ఏదైనా సరే యాడ్ చేసినా వాటికి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎండింగ్ వచ్చేస్తుంది. ఏ ప్లేస్లో యాడ్ చేసినా అదే ప్లేస్లో వస్తుంది మనకు. ఇక్కడ మనకు డాట్ నెట్ వచ్చేసి మనకు ఒక 30. సీ దిస్ లాస్ట్లో మనకు డాట్ నెట్ అండ్ ఫీ వచ్చేసి 30. ఇలా క్లియర్. ఫర్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఫర్ ఇన్ అనేసి ఇలాంటివి ఉన్నాయి, బట్ అది అవసరం లేదు. బట్ యాంగులర్కి మనకు కావాల్సిన బేసిక్ ఏంటంటే ఫర్ ఆఫ్ మాత్రమే అనమాట. మనకి ఫర్ లూప్ ఎక్కువ యూజ్ చేయరు. ఫర్ లూప్ అనేది ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఆఫే ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ని ఫర్ ఇచ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఇదే కాన్సెప్ట్ని ఫర్ ఇచ్ అన్న చెప్పండి. ఫర్ ఆఫ్ యూజ్ చేస్తున్నప్పుడు అంతా మనము అసైన్ చేసుకోవాలా ఒక దాంట్లోకి అన్న? అంటే ఇది సింటాక్స్ అనమాట. మనకి ఒక వేరియబుల్ అనుకోవాలి, వేరొక అంటే మనకు ఉన్న అరేస్ని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తాం. అంటే ఈ వేరియబుల్ ఇది అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరే అనేది ఒక్కొక్కసారి ఒక వాల్యూ ఇస్తుంది ఎక్స్కి. ఈ ఫస్ట్ వాల్యూ ఎక్స్కి ఇస్తుంది, అది ప్రింట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ ఎక్స్కి ఇస్తుంది, అది ప్రింట్ అవుతుంది. థర్డ్ వాల్యూ ఎక్స్ ఇస్తుంది, ఇలా ప్రింట్ అవుతుంది. అలా మొత్తం డేటా అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ లూప్ ఎండ్ అయిపోద్ది. లూప్ ఎండ్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే. మరి నెంబర్స్ ఉంటే ఎలా ఏ నెంబర్స్ సీరియల్ నెంబర్స్ లాంటివి ఉన్నప్పుడు ఇంక్రీజ్ ఎలా అవుతాయి సార్? మరి 2, 3 అలా ఎలా? ఈ కేసెస్లో మనకి ఏంటంటే సీరియల్ నెంబర్స్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఒక వేరియబుల్ అసైన్ చేసుకోవచ్చు. సెమీకోలన్ చేసుకొని లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ని అసైన్ చేయాలి. ఇక్కడ మనకి రావట్లేదు. యాంగులర్ అయితే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. మనకి ఇది యాంగులర్లో వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు సీరియల్ నెంబర్ మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకో మెథడ్ ఏంటంటే లెట్ SNO అనేది ఇనిషియల్ వాల్యూ 0 తీసుకుంటాం. ఇనిషియల్ వాల్యూ. ఈ వాల్యూని లూపింగ్లోకి వచ్చిన తర్వాత SNOని ఇంక్రిమెంట్ చేస్తాం. ప్లస్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు డాలర్ బ్రాకెట్
ఎస్ఎన్ఓ. బట్ మనకి ఇక్కడ లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ అనేసి మనం పెట్టుకోవచ్చు. ఇండెక్స్ నెంబర్ ఏంటంటే 0, 1, 2, 3, 4 వస్తాయి. దానికి 1 వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అయితే వర్క్ అవ్వట్లేదు. బట్ నేను కమింగ్ క్లాస్లో మీకు చూపిస్తాను. జస్ట్ ఈ కేసెస్లో డిఫరెంట్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక వేరియబుల్ అనుకుంటాం, ఆ వేరియబుల్కి ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసిన మనకి ఏమైతుందంటే ఈచ్ వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇదే వాల్యూ వచ్చేసి అవుట్పుట్ ఇలాగ 1, 2, 3, 4, 5, 6 ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి డాట్స్ కావాలనుకుంటే ఇక్కడ డాట్ అని పెట్టేసుకోవచ్చు. ఇలా పక్కనే ఇవ్వకూడదా సార్? అన్న మనం ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు కదా అన్న సీరియల్ నెంబర్. ఇది ఇచ్చాం కదా ఇన్సైడ్ లో. ఓకే. లూపింగ్ ఎవ్రీ టైం ఇప్పుడు జరుగుతూ loop లో ఉంటుంది. లూపింగ్ జరిపినప్పుడల్లా ఇది ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫస్ట్ వాల్యూ జరుగుతుంది, ప్రింట్ అవుతుంది. సెకండ్ వాల్యూ జరుగుతుంది, ప్రింట్ అవుతుంది. థర్డ్ వాల్యూ జరుగుతుంది, ప్రింట్ అవుతుంది. ఫోర్త్ వాల్యూ జరుగుతుంది, ప్రింట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు అయితే ఇక్కడ డేటా ఉందో అన్ని టైమ్స్ లూపింగ్ జరుగుతూ ఉంటుంది. లూప్ లోనే ఇవ్వకూడదా సార్? ఏదిమా ఇదా? ఫర్ లూప్ అది కాదు సార్, ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా సార్. ఇక్కడ ఇక లూప్ లోపలే మనం ఇచ్చింది. ఇక్కడ అంటే ఫర్ లూప్ లోపలే అట్లా ఇవ్వలేము. అక్కడ మనకి సింటాక్స్ ఉంది, అదే ఇక్కడ అయితే వర్క్ అవ్వట్లేదు. ఐ ఈక్వల్ టు ఇండెక్స్ అని తీసుకుంటాం. బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ యాంగులర్లో అయితే మీకు వర్క్ అవుతుంది. ఇది ఇక్కడ మనకు ఒక వేరియబుల్ అనుకుంటాం, లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్. బట్ ఇక్కడ మనకు ఈ వేరియబుల్ ఎందుకో తీసుకోవట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది ఏంటంటే ఎవ్రీ వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూని ఐకి పాస్ చేస్తాం. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 2, ఫోర్త్ వాల్యూ 3 ఇలా మనకు పాస్ చేస్తుంటాం. ఈ ఐని డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే వర్క్ అవ్వట్లేదు. బట్ కమింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే సార్. యాంగులర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఈచ్ ఉంది, మ్యాప్ మెథడ్ ఉంది, ఫిల్టర్ మెథడ్ ఉంది. వాటిలో మనం ఇండెక్స్ వాల్యూస్ తీసుకోవచ్చు. అది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఈచ్ని బేస్ చేసుకొని ఎలా సేమ్ కాన్సెప్ట్ని చేస్తాము. ఈ కేసు సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా, సేమ్ కాన్సెప్ట్ బేస్ చేస్తాను. ఫర్ ఈచ్ మెథడ్ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఇదంతా తీస్తున్నా. జస్ట్ ఓన్లీ పీ వాల్యూనే మనకు కావాలి. ఇది కట్ చేస్తున్నా కొంతసేపు. ఈడ నేను రాస్తాను చూడండి. ఈడ ఫర్ ఈచ్ ఎలా రాస్తాము. ఫర్ ఈచ్ బట్ ఫర్ ఈచ్ అనేది ఏంటంటే ఈడ కోర్స్ అనే వాల్యూ ఉంది కదా, కోర్స్ అనే వాల్యూ ఈ కోర్స్ ఇన్ఫోకి మనం రాయాలి. కోర్స్ ఇన్ఫో డాట్ ఫర్ ఈచ్ రాయాలి. కోర్స్ ఇన్ఫో డాట్ ఫర్ ఈచ్ అంటే ఈ కోర్స్ ఇన్ఫోకి ఫర్ ఈచ్ వాల్యూ మనకి ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ మనకు ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాం. ఇట్స్ ఏ 1 యారో ఫంక్షన్. ఈ పారామీటర్స్ ఏమేమి వెళ్తాయంటే ఇండెక్స్ వాల్యూని పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూని పాస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అరేని పాస్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ దిస్ వాల్యూ ఇండెక్స్ అనేది ఇండెక్సే రాయాలి, అరే అనేది అరేనే రాయాలి. అరే అంటే టోటల్ వాల్యూస్ అనమాట. టోటల్ వాల్యూస్ ఒక్కొక్కసారి ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒక వాల్యూ, ఒక్కోసారి ఒక వాల్యూ అనమాట ఇదంతా. బట్ అరే అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇండెక్స్ వాల్యూని మనం పాస్ చేసుకుంటాం. వాల్యూ అంటే ఏంటంటే ప్రతిసారి ఒక వాల్యూ అనేది ఈ వాల్యూకి అసైన్ అవుతుంది. ఈ వాల్యూ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇందాక మనకి ఎక్స్ అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ అనుకుంటాం. ఎవ్రీ టైం ఎక్స్ వాల్యూని మనం పాస్ చేస్తుంటుంది. ఈ కోర్స్ ఫస్ట్ వాల్యూ ఎక్స్కి పాస్ చేస్తుంది, సెకండ్ వాల్యూ ఎక్స్కి పాస్ చేస్తుంది, థర్డ్ వాల్యూ ఎక్స్కి పాస్ చేస్తుంది, ఫోర్త్ వాల్యూ ఎక్స్ పాస్ చేస్తుంది, ఫిఫ్త్ వాల్యూ ఎక్స్ పాస్ చేస్తుంది. ఈ కేసెస్లో మనకు పాస్ చేసిన వాల్యూ p ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్. p ప్లస్ ఇందాక కాపీ చేసాం కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ ప్లేస్లో ఏముంది, ఇండెక్స్ అనేసి ఉంది. ఈ ఇండెక్స్లోకి ఏమొస్తుంటే ఫస్ట్ 0 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది. బట్ మనకు స్టార్ట్ ఫ్రమ్ 1 అనమాట. 1 అంటే మనకు +1 యాడ్ చేసి సరిపోతుంది. మై కోర్స్ ఎక్స్ డాట్ నేమ్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక్కొక్కటి ఎక్స్కి ఇస్తుంది. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క వాల్యూ అనుకోండి, ఒక్కొక్క వాల్యూ ఎక్స్కి ఇస్తుంది. ఆ వాల్యూ డైరెక్ట్ వాల్యూ అనుకోండి. డైరెక్ట్ వాల్యూ అయితే డైరెక్ట్గా ఎక్స్ని ప్రింట్ చేసుకోవాలి. బట్ ఇదేంటంటే ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ డాట్ నేమ్ ఎక్స్ డాట్ ఫీ రాస్తున్నాం. దట్స్ ద థింగ్. అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఇలా ఫర్ ఈచ్లో. క్లియరా? ఫర్ ఈచ్ ఫర్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మన ఫర్ ఈచ్ కంటే ఫర్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువగా యాంగులర్లో ఈ రెండే యూజ్ చేస్తారు. నా సీరీస్ అవుట్పుట్ వచ్చింది, నా సీరీస్ ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి. ఆబ్జెక్ట్ వచ్చింది.
చూద్దాం మనకి ఎందుకు ఏంటి అనేసి. సో ఇక్కడ మనకు ఇండెక్స్ +1 ఇస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది మనకు, ఫస్ట్ ఈ +1 తీసి మనకి ఇండెక్స్ వాల్యూని మనం పాస్ చేద్దాం. ఇండెక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చింది మనకు. లేకపోతే ఎక్స్ ఇండెక్స్ ఇస్తాను, ఇండెక్స్ వాల్యూని ఇస్తాను. మనకి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి, మళ్ళీ ఇండెక్స్ ఇవ్వాలి, అందుకోసం మనకి ఎర్రర్ వచ్చింది. సో ఫస్ట్ వాల్యూ మళ్ళీ తర్వాత ఇండెక్స్, ఆ వాల్యూ మనకు +1 యాడ్ చేయాలి. ఈ ఇండెక్స్లోకి ఏంటంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ అనమాట, ఆ వాల్యూస్ యొక్క ఇండెక్స్ నెంబర్స్. సేమ్ అదేవిధంగా ఈ కేసెస్లో మనకు ఈ వాల్యూస్ మాత్రమే మనం ప్రింట్ చేయాలనుకుంటే ఇదే కాన్సెప్ట్ కాపీ చేస్తున్నది. ఇక్కడ మనకు ఎక్స్ ఆఫ్ ఐ ఎక్స్ అనుకుంటున్నాం, ఇక్కడ మనకి ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ ఆఫ్ ఐ కాకుండా జస్ట్ ఎక్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కోర్స్ ఇన్ఫో కాకుండా ఇక్కడ ఉన్న వాల్యూ ఏంది, కోర్సెస్. ఈ కోర్సెస్ని ఇక్కడ ఇస్తాను. కోర్సెస్ డాట్ ఫర్ ఈచ్ మెథడ్, దీన్ని కామెంట్ పెట్టేస్తున్నాం. కోర్సెస్ డాట్ ఫర్ ఈచ్ ఎక్స్ కామా ఇండెక్స్ అనమాట. ఆ ఎక్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం డైరెక్ట్గా. ఈ వాల్యూ వచ్చేసి మనకు ఓన్లీ నేమ్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం తీసుకునే డిఫరెన్స్ని బట్టి ఉంటుంది, మనం తీసుకునే వేరియబుల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కోర్స్ ఇన్ఫో అని తీసుకుంటే కోర్స్ ఇన్ఫో వస్తుంది, లేదనుకుంటే ఇలా వస్తుంది. క్లియర్? అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఇచ్ అండ్ ఫర్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లోకి వెళ్ళేసి వీటి గురించి ఇంకా కొద్దిగా ఇన్డెప్త్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ నేను చెప్తాను. సో టుమారో ఇంకా కొన్ని టాస్కులు చేస్తాం. కొద్దిగా నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఇంట్లో ఉన్నాను. సో ఓకే, ఇక్కడ కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత అరేస్ ఇటరేషన్ అనేసి ఉంది. అరేస్ ఇటరేషన్లో ఫర్ ఇచ్ అనేసి ఉంటుంది చూడండి. ఈ ఫర్ ఇచ్ గురించి మాత్రమే చూడండి. ఫర్ ఇచ్లో సేమ్ ఇలాగా, అంటే ఇక్కడ తీసుకునే వాల్యూ ఏంటంటే మై ఫంక్షన్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్ని సపరేట్గా కాల్ చేస్తున్నారు, బట్ ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం ఇక్కడే కాల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చేసినట్టు అనమాట. ఓకే, దీన్ని ఒకసారి వెరిఫై చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఈ మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ అవన్నీ టుమారో నేర్చుకుందాం, ఇప్పుడు వద్దు. వీటికి ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సార్ట్ మెథడ్ గురించి చెప్పేస్తాను, సార్టింగ్ చెప్తాను. టుమారో వచ్చేసి వీటన్నిటిని యూజ్ చేసుకొని చెప్తాం. సార్ట్ మెథడ్, సార్టింగ్ అంటే ఏంటంటే తెలుసా? సార్టింగ్ అంటే ఏంటని, సార్టింగ్ అంటే ఏందో తెలుసా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. నెంబర్స్ అయితే అసెండింగ్ డిసెండింగ్, అదే ఆల్ఫాబెట్స్ అయితే అసెండింగ్ డిసెండింగ్ అనొచ్చు. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ అయితే ఏ టు జెడ్ అనమాట. ఏ టు జెడ్ ఆర్ జెడ్ టు ఏ అనేసి మనకు రావచ్చు. ఇప్పుడు యాంగులర్, రియాక్ట్, నోడ్, జావా, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాల్యూస్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్ అంటున్నా. ఇలా ప్రింట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మనకు ఉన్నాయో అలాగే మనకు వస్తాయి. ఎలాగైతే మనం ప్రింట్ చేసామో అలాగే మనకు వస్తాయి. యాంగులర్, రియాక్ట్, నోడ్, జావా, పైథాన్, డాట్ UI, UX ఇలా వచ్చాయి. వీటిని సార్టింగ్ చేయాలంటే ఈజీ. సార్టింగ్ చేయాలంటే జస్ట్ కోర్సెస్ డాట్ సార్ట్ మెథడ్, దట్స్ ఇట్. సార్టింగ్లోకి మార్చేస్తాయి. యాంగులర్, .NET, జావా, Node.js, పైథాన్, రియాక్ట్, UI, UX మారాయా? ఆల్ఫాబెట్స్లో A, D, J, N, P, R, UI, UX రెండు ఒకటే కాబట్టి నెక్స్ట్ వచ్చే లెటర్తో మనకి ఆల్ఫాబెట్స్తో కంపేర్ చేస్తుంది. అప్పుడు UI, UX. క్లియర్ దిస్? ఇప్పుడు రివర్స్లో కావాలి. ఈ UI అనేది టాప్ కావాలి, UI అనేది దాని కింద, అంటే UX ఇలా రివర్స్లో రావాలి. రివర్స్లో కావాలనుకుంటే ఇక్కడ రివర్స్ సార్టింగ్ ఏం లేదనమాట. రివర్స్ రావాలనుకుంటే ఇక్కడ సార్ట్ మెథడ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాము. కోర్సెస్ డాట్ రివర్స్. సార్టింగ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తే ఏమైందంటే ఈ రివర్సింగ్ ఆర్డర్ వస్తుంది. UI, UX ఇలా. వీటన్నిటిని ఈ UIలో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. వీటన్నిటిని UIలో నేను ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? లూపింగ్.
ఫర్ లెట్ ఎక్స్ ఆఫ్ కోర్సెస్. ఇక్కడ మనకి ఏం చేస్తాం అంటే ఇక్కడ ఉండే వాల్యూని మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. HTML ప్రింట్ చేయాలంటే ఇది ఒకటే ఆప్షన్. లెట్ p ఈక్వల్ టు ఇట్స్ ఎంటీ స్ట్రింగ్. నెక్స్ట్ p ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్. ఈ బ్యాక్ స్టిక్స్లో మనకు కాపీ పేస్ట్ అండ్ ఇక్కడ మనకు ఎక్స్ని ప్రింట్ చేస్తాం. ఎక్స్ ఇలా ఎక్స్ ఈ వాల్యూని మనకి ఇక్కడ బైండ్ చేయాలి మెనూలోకి. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ మెనూ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ ఏ p. సీస్ అవుట్పుట్ ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ UI UX ఇలా వచ్చింది. అండ్ అదేవిధంగా సార్ట్ మెథడ్లో కావాలనుకుంటే ఈ రివర్స్ సార్టింగ్ అనేది లేకపోతే మనకు సార్ట్ మెథడ్లోనే వస్తుంది. యాంగులర్ డాట్ అండ్ ఇలా. క్లియర్ దిస్? ఎస్ అన్న. సేమ్ అదేవిధంగా నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. ఫీ డీటెయిల్స్ ఇక్కడ మనకు లెట్ ఫీ ఈక్వల్ టు ఒక అరేని తీసుకున్నా. 10,000, 5,000, 60,000, 15,000, 25,000, 18,000, 30,000 ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోకి మనం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉండే నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా ఫీ వాల్యూని తీసుకొని డైరెక్ట్గా ప్రింట్ చేస్తే 10,000, 5,000, 60,000 ఇలాగే వస్తుంది. సిరీస్ ఇక్కడ మనకి ఏం చేసాం, ఫీ లెట్ ఎక్స్ ఆఫ్ ఫీ అండ్ ప్రింట్ చేసాం. అండ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకు ఇవన్నీ ఎర్రర్ వస్తున్నాయి. మనకు ఇవన్నీ ఎర్రర్స్, ఇవన్నీ రాకూడదు. 10,000, 5,000, 60,000, 15,000, 25,000, 18,000, 30,000 ఇలా వచ్చాయి. ఇప్పుడు నాకు ఇవి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. అసెండింగ్ అంటే మీనింగ్ ఏంటి? లో టు హైయా, హై టు లోనా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? 0 to low. లో టు హైయా, హై టు లోనా? అసెండింగ్ అంటే 0 ఎవరు బజ్జీరోని చెప్తారు. నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. లో టు హై అనమాట. అదమంటే 0 to అని పెట్టుకున్నాడు. నేను చెప్పేది ఆన్సర్ చెప్తున్నా. ఇట్స్ ఏ లో టు హై. అసెండింగ్ అంటే లో టు హై. నాకు అసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటున్నాను. లో టు హై అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ 5,000 వస్తుంది, మళ్ళీ తర్వాత 10,000 వస్తుంది, మళ్ళీ తర్వాత 15,000 వస్తుంది, మళ్ళీ తర్వాత 18,000 వస్తుంది. ఇలా మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ ఫీ డాట్ సార్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమైనా జరుగుతుంది? సార్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒకసారి అవుట్పుట్ మీరే చూడండి. ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 వాల్యూ, 1తో మనకు వచ్చేటి అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ 2తో వచ్చేటి వచ్చాయి, మళ్ళీ 3తో వచ్చేటి వచ్చాయి, మళ్ళీ 5తో వచ్చేటి వచ్చాయి, మళ్ళీ 6తో వచ్చేటి వచ్చాయి. ఇది క్లియర్? ఈజ్ ఇట్ కరెక్ట్? చూడండి 5తో ఎక్కడో ఉంది, మన టాప్లోకి రావాల్సి ఇక్కడ మిడిల్లో ఉంది. ఇప్పుడు సార్ట్ మెథడ్ మనం చెయ్యాలి అంటే ఇక్కడ మనం ఫీ డాట్ సార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఒక యారో ఫంక్షన్ అంటే బ్రాకెట్ అండ్ ఇట్స్ యారో ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఏదైనా సరే మీ చాయిస్, A, B అవ్వచ్చు, B, A అవ్వచ్చు, లేదనుకోండి X, Y అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ A, B అనుకోండి. A, B పాస్ చేసామంటే ఫస్ట్ 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. దాని మీనింగ్ ఫస్ట్ 2 వాల్యూస్ని మనం పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మైనస్ వాల్యూస్ వచ్చాయంటే ఒక విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 10,000 మైనస్ 5,000, అప్పుడు మనకి 5,000 ఇట్లా ఉంటుంది అనమాట మనకి. ఓకే, 10,000 మైనస్ 5,000 ఇలా 5,000 వచ్చేసి మనకి ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్రెడీ అల్గారిథం రాసేసి ఉంటారు వాళ్ళు, వాటి లూపింగ్లో చేసేసి ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మీకు అసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే రిటర్న్ చేయాలి, రిటర్న్ A మైనస్ B చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అనుకుంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ మనకు A, Bని మనం పాస్ చేస్తే ఇక్కడ మనకి A మైనస్ Bని పాస్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది కంప్లీట్గా అసెండింగ్ ఆర్డర్లో కంప్లీట్గా మనకి ఇచ్చేసి అవన్నీ మనకు ఇక్కడ లూపింగ్ జరిగిపోద్ది అసెండింగ్ ఆర్డర్లో. నౌ సీ దిస్ 5,000, 10,000, 15,000, 18,000, 25,000, 30,000,
60,000. అదేవిధంగా ఇక్కడ మనకు బి మైనస్ ఏ చేస్తే ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్. నౌ సీస్ 60,000, 30,000, 25,000, 18,000, 15,000 ఇలా. క్లియర్? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ఇదే ఒక యారో ఫంక్షన్ సార్ట్ లోపల, యారో ఫంక్షన్ లోపల 2 పారామీటర్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏ మైనస్ ఏ కామా బిని పాస్ చేసి ఇక్కడ మనకు ఏ మైనస్ బి అంటున్నాడు, ఇట్స్ అసెండింగ్ ఆర్డర్. అదే కనుక బి మైనస్ ఏ అంటున్నారు, ఇట్స్ డిసెండింగ్ ఆర్డర్. క్లియర్? నెక్స్ట్ ఇదే విధంగా ఇది ఈజీ, ఇప్పుడు చేయడం చాలా ఈజీ. బట్ ఇదే ప్లేస్లో ఆబ్జెక్ట్స్ ఉంటే ఇక్కడ మనం రాసింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇదే కోర్స్ ఇన్ఫో అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫీజెస్ మనకు 15,000, 13,000, 30,000, 25,000, 18,000, 30,000 ఎలాగ పడితే అలా ఉన్నాయి. నాకు ఈ కోర్సెస్ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. ఈ కోర్సెస్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. చేయొచ్చా? రాసున్నా. ఇక్కడ ఏంటంటే మై కోర్స్ నేమ్ కోలన్, నెక్స్ట్ అదేవిధంగా ఫీ ఇలా. ఇది కొంచెం పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సార్ట్ మెథడ్ ఫీని బేస్ చేసుకొని రాసాం. ఎందుకంటే డైరెక్ట్ నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ని బేస్ చేసుకొని మనం రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ లేదు, ఇట్స్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంది. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని మనకు అసెండింగ్ ఆర్డర్ చేయొచ్చు, ఈ ఫీ అనేది బేస్ చేసుకొని మనం చేయాలి. ఫీని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్ అని బేస్ చేసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఇలా చేయాలనుకుంటే సో అబ్జర్వ్ చేయండి, కోర్స్ ఇన్ఫో డాట్ సార్ట్ మెథడ్. ఈ సార్టింగ్లోకి 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నా, ఏ కమా బి, ఇట్స్ ఏ యారో. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ అంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట, బి వాల్యూ అంటే సెకండ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఫస్ట్ ఆబ్జెక్ట్, బి ఈక్వల్ టు సెకండ్ ఆబ్జెక్ట్. వీటిల్లో ఫీని బేస్ చేసుకొని మనం రాయాలి, ఫీజ్ని బేస్ చేసుకొని మనం రాయాలి. బట్ ఇక్కడ ఏ కామా బి అండ్ బి కామా ఏ ఇలాంటివి మనం పాస్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ నెంబర్ని బేస్ చేసుకొని సార్ట్ మెథడ్ మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసెస్లో రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ ఏ మైనస్ బి అంటే ఇది వాల్యూ ఉందా? ఏ మైనస్ బి అంటే ఇక్కడ డైరెక్ట్ నెంబర్స్ అంటే 10,000, 5,000 ఇట్లా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు ఏ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అంటే బి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే ఫీని ఎలా గెట్ చేస్తాం? ఏ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఫీని ఎలా గెట్ చేస్తాం? ఏ డాట్ ఫీ, బిలో ఉండే వాల్యూ కావాలనుకుంటే ఇట్స్ ఏ బి డాట్ ఫీ. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, ఏ కామా బి అనేది ఆబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ ఏ, సెకండ్ ఇది బి. అంటే ఇలా రొటేట్ జరుగుతూ ఉంటుంది, అది ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనకు అవసరం లేదు, ఆ ప్రాసెస్ మనకు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నుంచి మనకు ఓన్లీ ఫీ వాల్యూసే కావాలనుకుంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఏ కామా బి అనేది ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ ఆబ్జెక్ట్స్లో ఉండే ఫీ అనేది మాత్రమే మనకు అసెండింగ్ డిసెండింగ్ కావాలంటే ఇలా ఏ డాట్ ఫీ మైనస్ బి డాట్ ఫీ. ఇటు రిటర్న్ అనేది కంపల్సరీ రాయాలి, రాయకపోతే మీకు రాదు అవుట్పుట్. ఇప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ అవుతుంది, రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ కోర్స్ ఇన్ఫోలోకే స్టోర్ అవుతుంది. ఇప్పుడు కోర్స్ ఇన్ఫోలో మనకి ఏమైతుందంటే అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింటుంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్లోకి పాస్ చేసాం, నేమ్ వచ్చేసి మనం ప్రింట్ చేయాలంటే డాలర్ బ్రాకెట్స్ ఎక్స్ డాట్ నేమ్, నెక్స్ట్ అదేవిధంగా డాలర్ బ్రాకెట్స్ ఎక్స్ డాట్ ఫీ, ఎక్స్ డాట్ నేమ్ అండ్ ఎక్స్ డాట్ ఫీ. నా సీ దిస్ అవుట్పుట్. 1 minute, ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉందేమో. ఇక్కడ ఫీ కాదు కదా మనకి, కోర్స్ ఇన్ఫో. యా, కోర్స్ నేమ్ రియాక్ట్ 13,000, 15,000, 18,000, 25,000, 30,000. క్లియర్? అర్థమైందా? చెప్పండి అన్న. ఇక్కడ కోర్స్ ఇన్ఫో డాట్ ఫీస్ తీసుకొని అలా చేయొచ్చా అన్న? కోర్స్ ఇన్ఫో డాట్ ఫీనా? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఏదైనా సరే మనకు కోర్స్ ఇన్ఫో అనేది ఒక ఆబ్జెక్టేనా? కోర్స్ ఇన్ఫో అనేది ఒక ఆబ్జెక్టా? కాదన్నా, ఇది అరేలో ఏమైనా సరే కోర్స్ ఇన్ఫో డాట్ ఫీ చేయగలమా మనం?
నేను అంటుంది కోర్స్ ఇన్ఫో అరే ఆఫ్ అని అలా ఇవ్వచ్చా అన్న ఎలా మన తీసుకుంటారు పీజెస్ మీరే డాట్ చెప్పండి షార్ట్ ఎలా తీసుకుంటారు మీరే చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎలా తీసుకుంటారు మీరు ఎలా తీసుకుంటారు మీరే చెప్పండి ఆ కోర్స్ ఇన్ఫో అరే ఆఫ్ ఏదో ఫీ అనేది ఎలా తీసుకుంటారు మీరు చెప్పండి అంటే తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది అక్కడ తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. తీసుకోవడానికి మీరే ఆలోచించండి ఒకసారి అంటున్నా తీసుకోవడం పాసిబిలిటీ ఉంది ఇక్కడ మ్మ్. ఇప్పుడు మనం కంపేర్ చేసేది మొత్తం అన్నిటిలో కంపేర్ చేస్తున్నాము ఒక వాల్యూకి మనం కంపేర్ చేయట్లేదు ఉండే వాల్యూస్ అన్ని కంపేర్ చేయాలనుకుంటే ఆ అరే మొత్తం రాయాలి దాంట్లో షార్ట్ మరి మెథడ్లో ఏం చేస్తామంటే ఎవ్రీ 2 వాల్యూస్ని పాస్ చేస్తాం ఎవ్రీ 2 వాల్యూస్ని పాస్ చేస్తాం ఎవ్రీ 2 వాల్యూస్ ఈ వాల్యూ అవ్వచ్చు ఈ వాల్యూ అవ్వచ్చు ఈ వాల్యూ అవ్వచ్చు ఎవ్రీ 2 వాల్యూస్ని మనం పాస్ చేస్తాం ఆ పాస్ చేసిన వాల్యూ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనమాట ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ బి అనేది ఒక ఆబ్జెక్ట్ ఈ ఏలో ఉండే ఫీని గెట్ చేయాలంటే ఏ డాట్ ఫీ బిలో ఉండే వాల్యూస్ గెట్ చేయాలంటే బి డాట్ ఫీ వాళ్ళు కొన్ని లాజిక్ రాసింటారు మైనస్ వాల్యూస్ ఇస్తే వెనక్కి వెళ్ళాలి ప్లస్ వాల్యూస్ ఇస్తే ముందుకు వెళ్ళాలి అనేసి దెన్ మరి యాంగులర్ రియాక్ట్ నోడ్ అలా రావాలంటే ఎలా ఇస్తామన్నా అంటే అదే అసెండింగ్ ఆర్డర్లో అది డిఫరెంట్ కాన్సెప్ట్ రెండు కలిపి. అది డిఫరెంట్ కాన్సెప్ట్ అట్లా ఓకే. కుదరదు ఏదో ఒకటి వస్తుంది అసలు ఎప్పటికీ మనం యాంగులర్ రియాక్ట్ అనే బేసిస్లో మనం ఎప్పుడు చేయం ఎప్పుడైనా సరే మనకు ఫీ డీటెయిల్స్ హై నుంచి లో కావాలి లో నుంచి హై కావాలనుకుంటారు కానీ నాకు నేమ్స్ అనేది ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో కావాలనుకుంటారు ఎప్పుడైనా చెప్పండి దట్స్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ అది ఆల్ఫాబెట్స్ ప్లస్ అంటే ఫీజెస్ రెండు అసెండింగ్ ఆర్డర్లు రావాలి అని చెప్పండి. అర్థం కాలేదు నేమ్స్ ప్లస్ ఫీజ్ అది కుదురుతాదా అసెండింగ్ అది కుదురుతాదా చెప్పండి అడుగుతున్నాను. మీరే జనరల్గా మీరే ఆలోచించండి అంటున్నా అది కుదురుతాదా ఏ అనేది మనకు 15,000 ఉంది నెక్స్ట్ వచ్చేది వేరే వాల్యూ మనకు ఇంకా తక్కువగా ఉంటుంది ఆర్ అనేది తక్కువగా ఉంది ఇది ముందుకు వస్తుంది ఇది ముందుకు రావాలంటే వస్తుందా అప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూ రెండు ఈక్వల్గానే ఉండాలి నీకు ఇది తక్కువే ఉండాలి ఇది తక్కువే ఉండాలి మళ్ళీ తర్వాత దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి దీనికంటే ఎక్కువ ఉండాలి రెండు కుదరవు రెండు ఎప్పటికీ కుదరవు నేను ఇక్కడ కంపేర్ చేసి ఓన్లీ ఫీ గురించే ఫీ డీటెయిల్స్ నాకు హై నుంచి లోకి నాకు ప్రింట్ అయ్యాలి లేదనుకుంటే లో నుంచి హైకి ప్రింట్ అవ్వాలి లేదనుకుంటే ఓన్లీ ఈ రేంజ్లో 10,000 నుంచి 15,000 మిడిల్లో ఉండే ఫీ మాత్రమే కావాలి అవి మాత్రమే కుదురుతాయి ఓకే అన్న. ఏం పేరు మా మీ పేరు నాకు అంత నేమ్ ఐడియా లేదు శ్రీవాణి. ఓకే నాకు వాయిస్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాను అందుకోసం ఓకే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆల్ఫాబెట్స్ ఫీజు రెండు నాకు ఒకేలాగే రావాలంటే అది కాని పని ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అసలు ఇంపాసిబులే కాదు అసలు పాసిబులే కాదు ఓకే మనకు ఆల్ఫాబెట్స్ లాగా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు లేదనుకుంటే ఫీజు లో నుంచి హైకి హై నుంచి లోకి చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం మాట్లాడే మ్యాటర్ ఓన్లీ ఫీ గురించి మాత్రమే ఫీ డీటెయిల్స్ మనకి హై నుంచి లో కానీ లో నుంచి హై కానీ మనకు కావాలనుకుంటున్నాం ఏదైనా ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్లో ఉండే ఫీజులు వచ్చేసి లో నుంచి హైకి హై నుంచి లోకి మనం ప్రింట్ చేయాలంటే దట్ ఇస్ ద గుడ్ వే రెండు ఒకేసారి మనం చేయలేము గుర్తుపెట్టుకోండి అది అస్సలు పాసిబులే కాదు అదేవిధంగా ఓకే. ఇక్కడ హై నుంచి లోకి కావాలనుకుంటున్నాం హై నుంచి లోకి కావాలనుకుంటే ఇట్స్ రివర్స్ బి డాట్ ఫీ ఏ డాట్ ఫీ అప్పుడు హై నుంచి లోకి వస్తుంది 30,000 30,000 25,000 18,000 15,000 13,000 క్లియర్ ఎస్ అన్న. సో ఇవి హై టు లో లో టు హై అనమాట మనకి ఇది సో ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం మనం ఈ కాన్సెప్ట్స్నే ఎక్కువగా యూజ్ చేస్తాం ఇలా అరేస్లో ఉండే వాల్యూస్ని మనము ఎలాగా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చేస్తాం ఏంటి అనేసి ఇప్పటి వరకు జరిగిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి నెక్స్ట్ జరగబోయేటి ఇంకా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం ఇప్పటి వరకు మనం చేసిండేటన్ని ఫిల్టరింగ్ మెథడ్ ఇలా చేసాం ఇప్పుడు ఫిల్టర్ మెథడ్ కాదు మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ మాత్రం చేసాం మనకు ఇవి జనరల్గా ఎలా ఉంటాయంటే మనకు ఒక బటన్ ఇస్తాం ఇక్కడ ఒక బటన్ ఇస్తాం చూడండి బటన్
లో టు హై, లో టు హై. క్లాస్ నేమ్ బీటీఎన్, బీటీఎన్ డేంజర్. నెక్స్ట్ అదేవిధంగా హై టు లో, హై టు లో. నెక్స్ట్ అదేవిధంగా జనరల్గా మరి ప్రింట్ అయిపోవడం, జనరల్గా ప్రింట్ అయిపోవడం. ఇక్కడ మనకు ఈ కేసెస్లో ఇది జనరల్గా ప్రింట్ అయిపోద్దిగా, మనకు ఈ కాన్సెప్ట్ అనేది జనరల్గా ప్రింట్ అయిపోయేది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జనరల్గా నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ కోర్సెస్ ఈక్వల్ కోర్సెస్, ఇలా ఒక అరే తీసుకుంటున్నాను. ఇలా జనరల్గా మనకు ప్రింట్ అయిపోద్ది, ఇది జనరల్గా ప్రింట్ అయిపోద్ది. ఇది ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే స్క్రిప్ట్తో పాటు మనకు కాల్ అవ్వాలి, స్క్రిప్ట్తో పాటు కాల్ అవ్వాలి. క్లియర్ దిస్? ఇది జనరల్గా కాల్ అవుతుంది. ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కాదు, ఎలా ఉండే కోర్సెస్ అలా ప్రింట్ అవుతాయి. మై కోర్స్ 15 యాంగులర్ రియాక్ట్ నోడ్ ఇలాగా. ఇప్పుడు ఈ ఎప్పుడైతే లో టు హై నేను క్లిక్ చేస్తానో అప్పుడు ఇవన్నీ లో టు హైకి వచ్చేయాలి. ఎప్పుడైతే హై టు లోని క్లిక్ చేస్తానో అప్పుడు ఇవన్నీ రావాలి. అప్పుడు మనకి ఏం చేస్తామంటే దానికోసం సపరేట్ ఫంక్షన్ తీసుకోవాలి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు L2H అంటున్నా, L2H. అండ్ అదేవిధంగా ఆన్ క్లిక్ H2L ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు మనకు కావాలనుకుంటే సో ఫంక్షన్ రాస్తాను ఇక్కడ సపరేట్గా. ఫంక్షన్ L2H లో టు హై. ఇప్పుడు లో టు హై రాసినప్పుడు మన సార్ట్ మెథడ్ ఎలా రాస్తాం? A.Fi B.Fi. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకు ఇప్పుడు మళ్ళీ ఈ కోర్స్ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేయాలి. మనం కోర్స్ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ అర్థం చేసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే మీరు ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ చేయాలి అంటే ఇలాంటి అన్నీ చేయాల్సిందే, ఇలాంటివన్నీ మీరు చేయాల్సిందే అనమాట మీరు. నౌ సీ దిస్ హై టు లో, హై టు లో, లో టు హై. ఇక్కడ మనకి సార్ట్ మెథడ్ ఇక్కడ రాస్తున్నా. సార్ట్ మెథడ్ చేసి ఈ ఫంక్షన్ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ కాల్ చేయాలి. జనరల్గా ఇది మొత్తాన్ని ఇక్కడ కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, ఒక ఫంక్షన్లో పెట్టాను, ఆ ఫంక్షన్ని మాత్రమే కాల్ చేస్తాను. ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేసి ఏమవుతుంది, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాల్ అవుతాయి ఇక్కడ. మళ్ళీ ఇవి ఎక్కడైతే ఉన్నాయో అవే ఇక్కడ కాల్ అవుతాయి. నౌ సీ దిస్. ఇప్పుడు లో టు హై క్లిక్ చేసాను చూడండి. లో 13,000, 15,000, 18,000, 25,000, 30,000, 30,000. హై టు లో దీన్ని క్లిక్ చేసాను. 30,000, 30,000, 25,000, 18,000, 15,000, 30,000. క్లియర్? సో మీకు 1 డే టైం ఇస్తున్నా. టుమారో అయితే క్లాస్ తీసుకోను. ఇప్పటి వరకు జరిగిన 8 క్లాసెస్ మీరు పర్ఫెక్ట్గా తరోగా ఉంటేనే నెక్స్ట్ క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. ఫిల్టర్ మెథడ్ అనేసి ఉంటాయి, అండ్ అరేస్ మెథడ్స్ అనేసి ఉంటాయి, స్ట్రింగ్ మెథడ్స్ అనేసి ఉంటాయి, నెంబర్ మెథడ్స్ అనేసి ఉన్నాయి, డేట్ మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే అప్ టు ఈ 8 క్లాసెస్ వరకు విత్ టాస్కులతో సహా నేను చేసిన టాస్కులు ప్రతి టాస్కులు అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. సో టుమారో అయితే నేను క్లాస్ తీసుకోను, మీకు టైం ఇస్తున్నా ప్రాక్టీస్ చేయడానికి. ఈ 8 క్లాసెస్ ఇవాళ చెప్పిన క్లాస్తో సహా మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మన దగ్గర టేబుల్ టాస్క్ ఇచ్చాను మీకు. టేబుల్ టాస్క్, ఈ టేబుల్ టాస్క్లో మీరు ఫీజు ప్రింట్ చేశారు కదా. ఆ ఫీజులో నాకు ఏం కావాలంటే లో టు హై, హై టు లో అనేసి బటన్ పెట్టుకోవాలి. మీరు టాప్లో లో టు హై, హై టు లో అనేసి బటన్స్ పెట్టుకోవాలి. వాటిని క్లిక్ చేసినప్పుడు నాకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి రావాలి. ఇక్కడ లో టు హై, హై టు లో అని పెట్టుకోండి. ఎప్పుడైతే నేను హై టు లో అని క్లిక్ చేస్తానే ఇవన్నీ మనకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోకి మనకు రావాలి. అదేవిధంగా హై టు లో అంటే హై నుంచి లోకి, అదేవిధంగా లో టు హైని క్లిక్ చేస్తే అసెండింగ్ ఆర్డర్లోకి ప్రింట్ అవ్వాలి. క్లియర్? అర్థమైందా? నాకు ఈ టేబుల్లో ఉండే కోర్స్ డీటెయిల్స్ నాకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి ప్రింట్ అవ్వాలి అంతే. అది మీ చాయిస్, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేసి అప్ టు మీ చాయిస్. అది ఇప్పుడు నేను ఇక్కడ చేసి చూపించాను కదా, అదే విధంగా మీరు చేయాలి. ఓకే. క్లియర్? సో ఇప్పుడు టాస్క్ చేయని వాళ్ళు కూడా
నాకు మండే టైం వరకు ఆ టాస్క్ కూడా చేసి పంపించాలి. ఓకే, టాస్క్ నెగ్లెక్ట్ చేశారంటే నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. టాస్క్ ఎవరైతే పర్ఫెక్ట్గా నాకు సెండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఏదైనా సరే ఇన్ కేసు ఎప్పుడైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కంపల్సరీ 100% హెల్ప్ చేస్తా, ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి. ఎవరైతే టాస్క్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ గురించి నాకు తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే కొన్ని కంపెనీస్ నన్ను అడుగుతుంటాయి, ఎవరైతే మీ దగ్గర బాగా వెల్గా ట్రైన్ అయి ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి అంటారు. అప్పుడు నాకు ఐడెంటిఫై అవుతుంది ఎవరైతే చేస్తున్నారు, ఎవరైతే నీట్గా చేస్తున్నారో వాళ్ళు నాకు ఐడెంటిఫై అవుతారు, కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ నేను షేర్ చేయగలను. మిగతా వాళ్ళైతే నేను షేర్ చేయలేను, ముందే చెప్తున్నా. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, నాకు ఇన్ టైంలో టాస్క్లు సబ్మిట్ చేసేలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.